హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ కింగ్ తెలుగు. ఈరోజు మనం ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన రెండవ మ్యాచ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన మన ఇండియన్ బౌలర్స్ పవర్ ప్లేలో ఎర్లీగా 5 వికెట్లని తీశారు. మొహమ్మద్ షామి, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ అదర కొట్టేశారు. కానీ పవర్ ప్లే తర్వాత జాకర్ అలీ అండ్ తౌహీద్ హృదయ్ ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ టీంని పటిష్ట స్థాయిలో నిలబెట్టారు. 100 పరుగులైనా కొడుతుందా లేదా అన్న బంగ్లాదేశ్ టీంకి 228 పరుగులు రావడంలో కీలక పాత్ర పోషించారు. తౌహీద్ హృదయ్ అయితే 118 బంతుల్లో సెంచరీని కొట్టాడు. అలాగే జాకర్ అలీ కూడా 114 బంతుల్లో 68 పరుగులని చేశాడు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ వల్లనే 100 పరుగులకి ఆల్అవుట్ అవుతుంది అన్న బంగ్లాదేశ్ టీం ఒక ఫైటింగ్ స్కోర్ పెట్టగలిగింది. వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత టీం మొత్తం మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. బౌలింగ్లో మన టీమిండియన్ బౌలర్స్ విషయానికి వస్తే పవర్ ప్లేలో మంచిగా వికెట్లు తీసినా కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో వికెట్లు తీయడానికి తడబడ్డారు. 10 నుంచి 40 ఓవర్ల వరకు ఒక వికెట్ కూడా పడలేదు. ఆ తర్వాత మళ్ళీ మన ఇండియన్ బౌలర్స్ అక్షర్ పటేల్, మొహమ్మద్ షామి, హర్షిత్ రాణా కంబ్యాక్ ఇచ్చారు. డెత్ ఓవర్స్లో మళ్ళీ బంగ్లాదేశ్ టీంని కుప్పకూల్చారు. మొహమ్మద్ షామి 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు. మన టీమిండియన్ బౌలింగ్ లైనప్లో వీళ్ళ ముగ్గురే బౌలింగ్ని కాపాడారు. ఆ తర్వాత 229 టార్గెట్ని ముందు పెట్టుకొని టీమిండియా బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. ఓపెనర్స్గా వచ్చిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు బంగ్లాదేశ్ టీం బౌలర్లకి ఊపిరి ఆడకుండా చేశారు. ఒకవైపు రోహిత్ శర్మ హిట్టింగ్తో హిట్ మ్యాన్ అని మరొకసారి నిరూపించుకుంటే మరొక వైపు శుభ్మన్ గిల్ తన బ్యాటింగ్తో క్లాస్ అండ్ మాస్తో అదరకొట్టి ప్రిన్స్ అని మరొకసారి తనని ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 22 పరుగులని చేశాడు. 38 బంతుల్లో 1 ఫోర్. ఆ తర్వాత నుంచి టీం మొత్తం కుప్ప కూలిపోతూనే ఉంది. వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఒకవైపు శుభ్మన్ గిల్ అడ్డుగోళ్ల నిలబడినా మరొక వైపు వికెట్లు పడిపోయినాయి. అప్పుడే వచ్చాడు కేఎల్ రాహుల్ నెంబర్ 6 పొజిషన్లో. శుభ్మన్ గిల్కి తోడుగా ఉండి 47 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 41 పరుగులని చేసి టీమిండియా గెలవడంలో శుభ్మన్ గిల్తో పార్ట్నర్షిప్తో కీలక పాత్ర పోషించాడు. మన కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు మ్యాచ్ అయ్యేంత వరకు టీమిండియాని గెలిపించేంత వరకు అవుట్ అవ్వకుండా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా మన టీమిండియా గెలవడంలో ఒక కారణం. చివరికి 231 పరుగులతో 6 వికెట్ల తేడాతో మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్లోనే గెలిచి ఘన విజయం సాధించి బోని కొట్టింది. మన టీమిండియా ఇలానే ఛాంపియన్స్ ట్రోఫీలో అదర కొట్టాలని, పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మ్యాచ్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.